వివాహ బంధం పార్ట్ 53. ఇంట్లోకి వచ్చిన వాళ్ళల్లో పెద్దవాళ్లకు ఆల్రెడీ వాళ్ళెవరో తెలుసు కాబట్టి వాళ్ళు నమ్మలేనట్లుగా చూస్తుంటే అశోక్ గారు మాత్రం మనవడి చేసిన పనికి సంతోషంలో కన్నీళ్లు పెట్టుకుంటూ చాన్నాళ్ళ తర్వాత తన ఇంట్లో అడుగుపెట్టిన తన స్నేహితుడిని చూస్తూ ఉండిపోయారు. ఇక అరుణ్, పల్లవి, గోకుల్, మీరాలు మాత్రం అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. స్నేహ మిక్స్డ్ ఎమోషన్స్తో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉండగానే అర్జున్ని స్వయంగా స్నేహను జాగ్రత్తగా పైకి లేపి ఒక్కో అడుగు ముందుకు వేయించుకుంటూ తన భార్యను తీసుకెళ్ళి ఆమె కుటుంబం ఎదుట నిలబెట్టి ఆమెకు సపోర్ట్ ఇస్తూనే ఆమె చేయి పట్టుకొని ఆమె పక్కనే నిలబడ్డాడు అర్జున్. వాళ్ళని అంత దగ్గరగా చూస్తూ కూడా స్నేహ కన్నీళ్లతో చూస్తూనే ఉంది కానీ రియాక్ట్ అవ్వలేకపోతుంది. ఇంతలో స్నేహ నానమ్మ పార్వతి గారు ముందుకొచ్చి నెలల నిండి కవలలను మోస్తూ బొత్తుగా మరింత నిండుగా ఉన్న మనవరాలి రూపం చూసి మురిసిపోతూ చేత్తోనే దిష్టి తీసి కన్నీళ్లతో మెటికలు విరిచి ప్రేమగా స్నేహ నుదుటిన ముద్దాడి, ఎలా ఉన్నావే నా బంగారు తల్లి, ఒంట్లో ఎలా ఉంటుంది, లోపల ఉన్న నా ముని మనవలు ఎలా ఉన్నారు అంటూ దగ్గరకు తీసుకునేసరికి స్నేహ నానమ్మ అంటూ కన్నీళ్లతో ఆవిడను చుట్టుకుపోయింది. ఆవిడ కూడా చాన్నాళ్ళ తర్వాత మనవరాల్ని చూడడంతో ఎంతగా తనని కంట్రోల్ చేసుకోవాలి, ఆ కంట్రోల్ చేసుకోలేక ఎమోషనల్ అవుతూ ఏడుస్తూనే స్నేహను దగ్గరకు తీసుకున్నారు. ఇంతలో స్నేహ తాతయ్య శివరాం గారు స్నేహమ్మ అంటూ ఆప్యాయంగా పిలిచేసరికి స్నేహ తాతయ్య అంటూ ఆయన గుండెల మీద వాలిపోయింది. స్నేహ వరకు ఆ ఇద్దరే తనకు అమ్మా నాన్నలు. తన సొంత తల్లిదండ్రులు ప్రేమాభిమానాలకు స్నేహ ఏనాడు నోచుకోలేదు కానీ తన నానమ్మ తాతయ్యలే స్నేహకు అన్నీ అయ్యి పెంచి ఆమెను ప్రతి క్షణం కంటికి రెప్పలా కాచుకుంటూ ఉండేవారు. ఆమె తన పెద్దక్క స్వప్న తర్వాత ఆ ఇంట్లో మనసుకి దగ్గరగా భావించింది శివరాం పార్వతి గారులే. అందుకే ఆ ఇద్దరిని చూడగానే అంతగా ఎమోషనల్ అయింది. పైగా పెళ్ళైన దగ్గర నుండి ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులు సహజంగా ఏ ఆడపిల్ల భరించేవి అయితే కాదు. తన జీవితంలో ప్రతి ఒక్క కష్ట సుఖాలలో తలుచుకొని సందర్భం అంటూ లేదు. కాకపోతే స్నేహ ఆ విషయం ఎప్పుడు అర్జున్తో కానీ పవన్తో కానీ షేర్ చేసుకోలేదు అంతే. కానీ అర్జున్ స్నేహ మనసు పడే వేదన ఆమె చెప్పకుండానే తెలుసుకునే అంతగా ఆమెను ప్రేమిస్తున్నాడు అని ఆ క్షణం స్నేహకు అర్థం కావడంతో కన్నీళ్లతో శివరాం గారి గుండెల మీద నుండి తన వైపే చిరునవ్వుతో చూస్తున్న అర్జున్ని చూస్తూ కన్నీళ్లతో నవ్వుతూ వెళ్ళి అర్జున్ని గట్టిగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ అర్జున్ గారు అంటూ మరింతగా అతన్ని గుండెల్లో ఒదిగిపోయింది స్నేహ. స్నేహ చేసిన పనికి అర్జున్ పెదాల మీదున్న చిరునవ్వు ఇంకాస్త పెద్దది కావడమే కాదు, తను ఇచ్చిన సర్ప్రైజ్ ఆమె మనసుకి ఎంత సంతోషాన్ని ఇచ్చిందో అర్జున్కి అర్థం కావడంతో అర్జున్ ఆమె వెన్ను నిమురుతూ హౌ ఈజ్ మై సర్ప్రైజ్ మై డియర్ పెళ్ళం అని అడిగాడు. అర్జున్ ప్రశ్నకు స్నేహ కన్నీళ్లతో నవ్వుతూ అర్జున్ కళ్ళల్లోకి చూస్తూ ఉండగానే అర్జున్ కూడా చుట్టూ తన వాళ్ళు ఉన్నారు అన్న విషయాన్ని మర్చి ఇష్టంగా భార్య కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో దగ్గరలో ఎవరో దగ్గుతున్న సౌండ్కి తేరుకున్న ఇద్దరు ఇబ్బందిగా దూరం జరిగి పక్కకి చూసేసరికి స్నేహ చిన్నక్క దివ్య చాలా సంతోషంగా ఫీల్ అవుతూ వచ్చి స్నేహను గట్టిగా హగ్ చేసుకొని నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవడం వల్ల ఆ ఇంపాక్ట్ నీ మీద పడుంది అన్న విషయం ఆ క్షణం నేను ఆలోచించలేకపోయాను స్నేహ, ఐఎమ్ సారీ, నన్ను క్షమించవే అంటూ దివ్య స్నేహకు చేతులు జోడించబోయేసరికి స్నేహ చిన్న చిరునవ్వుతో ఆమె చేయబోతున్న పనిని అడ్డుకొని నువ్వు ఇలా చేయడం వల్లే ఆ రోజు నా జీవితంలోకి అర్జున్ గారు వచ్చారు అక్క, ఆయన నా జీవితంలోకి రావడం వల్లే ఈరోజు నా జీవితం ఇంత సంతోషంగా ఉంది, అయినా అందిస్తున్న స్వచ్ఛమైన నిస్వార్థమైన ప్రేమే నా ఊపిరి అయిందక్క, ఆయనే నా సర్వస్వం అంటూ తన వైపే చూస్తున్న అర్జున్ చేయి పట్టుకొని దేవుడు నాకు ఇచ్చిన అపురూపమైన బహుమతి అర్జున్ గారైతే ఆయన నాకు ఇస్తున్న అందమైన బహుమతులు నా కడుపులో పెరుగుతున్న నా పిల్లలక్క అంటూ మరో చేత్తో నెలలు నిండుతున్న తన గర్భాన్ని నిర్మురుకుంటూ సంతోషంగా పక్కకి చూసేసరికి స్నేహ తల్లిదండ్రులు పశ్చాత్తాపంతో తన వైపే చూస్తూ కనిపించారు. అంతే, వాళ్ళని చూసిన స్నేహ మొహంలో అప్పటి వరకు ఉన్న చిరునవ్వు సంతోషం మాయం అవడమే కాదు, ఆమె మొహంలో ఏదో తెలియని బాధ కోపం చోటు చేసుకోవడం ఆమె పక్కనే ఉన్న అర్జున్ దృష్టి దాటిపోలేదు. అర్జున్కి అర్థమైంది స్నేహ
ఆమె తల్లిదండ్రుల కారణంగా ఎంత మానసిక ఒత్తిడికి గురై ఉండకపోయుంటే ఈరోజు ఇన్నాళ్ళ తర్వాత వాళ్ళని చూసిన ఆనందం ఏమాత్రం ఎందుకు ఆమె కళ్ళల్లో కనిపించట్లేదో అని. అందుకే అర్జున్ సున్నితంగా ఆమె దగ్గరకు తీసుకొని రమేష్ గారి వైపే చూస్తున్న స్నేహ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని, జరిగిపోయిన వాటిని మార్చే శక్తి ఎవరికీ లేదురా స్నేహ. అందుకే మన జీవితంలో ఉన్న చేదు జ్ఞాపకాలను మర్చిపోవడం తప్ప మనం ఇంకేం చేయలేము అని నువ్వు చెప్పిన మాటే నీకు గుర్తు చేస్తున్నాను. నీ తల్లిదండ్రులు నీ విషయంలో చేసింది చిన్న తప్పేం కాదు. వాళ్ళ ప్రేమ కోసం పసి వయసు నుండి నువ్వెంతగా తప్పిస్తూ ఎదురు చూసావో నేను అర్థం చేసుకోగలనురా. వాళ్ళని అంత ఈజీగా క్షమించడం కూడా నీకు కష్టం అని నాకు తెలుసు. కానీ వాళ్ళు వాళ్ళ తప్పుని తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ వాళ్ళ బిడ్డ కోసం తప్పిస్తూ వచ్చాక కూడా నువ్వు జరిగిపోయిన దాని గురించే తలుచుకొని బాధపడుతూ వాళ్ళని దూరం పెడితే వాళ్ళకి నీకు తేడా ఏంట్రా స్నేహ అని అడిగాడు. అర్జున్ ప్రశ్నకు స్నేహ బాధతో ఏడుస్తూ ఆమె తల్లిదండ్రుల వైపే చూస్తూ ఉండడంతో అర్జున్ ఆమె భుజం చుట్టూ చేయేసి దగ్గరకు తీసుకొని లాలనగా ఆమె చెంపని మురుతూ, స్నేహ, నా అనుకున్న వాళ్ళ నుండి పసి వయసులో ప్రేమాభిమానాలకు దూరం అయితే ఆ బాధ ఎంత నరకంలా ఉంటుందో నీకు నాకంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది చెప్పు. మన పిల్లలకి అలాంటి లోటు రానివ్వద్దురా. వాళ్ళకి అన్ని బంధాలు బాంధవ్యాలు తెలియాలి. అనుకోని పరిస్థితుల్లో విధి నా నుండి దూరం చేసిన నా తల్లిదండ్రులను నేనెలాగూ తీసుకురాలేను. వాళ్ళకి ఉన్న అమ్మమ్మ తాతయ్యలను మాత్రం దూరం చేయొద్దు అనేసరికి స్నేహ ఏడుస్తూ అర్జున్ గుండెల్లో ఒదిగిపోయింది. అర్జున్ మాటలకు అతని మనస్తత్వానికి అశోక్ గారు మురిపెంగా మనవడిని చూసుకుంటూ ఉంటే ఆయన పక్కనే ఉన్న శివరాం గారు అసలు తాము అక్కడికి రావడానికి క్రితం రాత్రి కారణమైన సంఘటనను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అయితే క్రితం రాత్రి స్నేహను నిద్రపుచ్చిన అర్జున్ ఆమెను జాగ్రత్తగా చూసుకోమని అరుణ్కి ఆమె బాధ్యత అప్పగించి వినయ్తో కలిసి స్నేహ పుట్టింటికి బయలుదేరాడు. వినయ్ ఫాస్ట్గా డ్రైవ్ చేయడం వల్ల తొందరగానే ఆ ఊరికి చేరుకొని ఎలాగో కష్టపడి స్నేహ పుట్టింటికి చేరుకున్నారు. అర్జున్ వినయ్లు ఇంటికి చేరుకోగానే వినయ్ బయట కారులో వెయిట్ చేస్తూ ఉండగా అర్జున్ ముందే పవన్కి ఇన్ఫామ్ చేయడంతో పవన్ ఇంటి బయటే అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అర్జున్ని చాలా రోజుల తర్వాత చూసిన పవన్ వెంటనే వెళ్ళి హగ్ చేసుకొని, ఎలా ఉన్నావు బావా, అక్క ఎలా ఉంది అంటూ బెంగగా అడిగేసరికి అర్జున్కి ఎందుకో పవన్లో పసిపిల్లాడు కనిపించడంతో పవన్తో మాట్లాడుతూనే ఇంట్లోకి అడుగుపెట్టాడు. అదే టైంలో నిద్రపోవడానికి అని స్నేహ నానమ్మ తాతయ్యలు తల్లిదండ్రులు ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్తూ అనుకోకుండా వీధి గుమ్మం వైపు చూసేసరికి చీకట్లో ఎవరో లోపలికి వస్తూ కనిపించడం చూసి, రే పవన్, ఈ టైంలో బయట ఏం పని నీకు? వెళ్ళి నిద్రపో, మళ్ళీ రేపు ఉదయమే చెన్నై వెళ్ళాలి అని చెప్పావు కదా అని రమేష్ గారు అనేసరికి అర్జున్ నవ్వుతూ నేరుగా ఇంట్లోకి వచ్చి ఇంటి మధ్య ఉన్న వెలుగులో నిలబడ్డాడు. సడన్గా అర్జున్ని చూసేసరికి పెద్దవాళ్ళు నలుగురు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. కానీ మరుక్షణమే శివరాం గారు పార్వతి గారు అర్జున్ని అక్కడ చూసి సంతోషపడుతూ, రే మనవడా అంటూ ఇద్దరు అర్జున్ దగ్గరకు వెళ్ళి అతన్ని పలకరించి కూర్చోపెట్టి మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ స్నేహ తల్లిదండ్రులు మాత్రం కదులు మెదులు లేకుండా ఉన్న చోటని శిలా విగ్రహాల్లా అలానే ఉండడంతో అసలు వాళ్ళ కోసమే అంత దూరం వచ్చిన అర్జున్కి విసుగొచ్చి, ఇప్పుడు కూడా మీకు కూతురు ఎలా ఉందో తెలుసుకోవాలి లేదా అత్తయ్య మావయ్య అని అర్చినట్టే గట్టిగా అడిగాడు. అర్జున్ గొంతులోని గాంభీర్యానికి అర్జున్ని చూడగానే ఏదో ఆలోచనల్లో మునిగిపోయిన స్నేహ తల్లిదండ్రులు ఇద్దరూ ఒక్కసారిగా అదిరిపట్టారు. వాళ్ళు అప్పటికే స్నేహ ప్రెగ్నెంట్ అని పవన్ ద్వారా తెలిసిన దగ్గర నుండి ఆమె విషయంలో తాము ప్రవర్తించిన తీరుకి ఆడపిల్ల అని ఆమెను చూసిన చిన్న చూపుకి ప్రతి క్షణం లోన పశ్చాత్తాపడుతూనే ఉన్నారు. కానీ స్నేహ మెట్టింటికి వెళ్ళి ఆమెను కలిసి ఆమెకు క్షమాపణ చెప్పి ప్రేమగా ఆమెను దగ్గరకు తీసుకునే ధైర్యం మాత్రం చేయలేకపోయారు. అర్జున్ అరుపుకి వాళ్ళు మాత్రమే కాదు, అతని వెనుకే పవన్, శివరాం గారు, పార్వతి గారు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆల్రెడీ అర్జున్కి కోపం వస్తే ఎలా ఉంటుందో పవన్కి బాగా తెలుసు. అలాగే అర్జున్ చూపించే కోపం వల్ల రమేష్ గారు ఎక్కడ రివర్స్ అవుతారో
దాన్ని వాళ్ళ ఇద్దరి మధ్య వాదన ఏ గొడవకు దాటి తీస్తుందో అని భయపడుతూనే అర్జున్ దగ్గరకు వెళ్ళి అతని చేయి పట్టుకొని, బావా ప్లీజ్ నా మాట విను, కూర్చొని మాట్లాడుకుందాం, ప్లీజ్ నా మాట విను బావా అనడంతో అర్జున్ సున్నితంగా పవన్ నుండి తన చేయి విడిపించుకొని, ఇప్పటి వరకు నా స్నేహ కోసం లేని ఓపికను ప్రదర్శించాను, కానీ ఇక నా వల్ల కాదు పవన్. మీ అమ్మా నాన్నలకు వాళ్ళ భాషలో చెబితేనే ఆడపిల్ల విలువ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది అంటూ ఆవేశంగా రమేష్ గారిని ముందుకు వెళ్ళి నిలబడి ఆయన కళ్ళల్లోకి కోపంగా చూస్తూ వినయ్ అని అరిచాడు.